అంజలి నా మాట విను, అంజలి నా మాట విను, అంజలి ప్లీజ్. కొడతా చచ్చూరుకుంటావు, పిచ్చి పిచ్చిగా ఉందా? అది నేను అడగాలి. పిచ్చకి చూస్తున్నాను రా, నీకు అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్ళినా ఎవరిని చూసినా నువ్వే. మర్చిపోలేకపోతున్నాను. నీకు బుద్ధి లేకపోతే పోయింది. కొడుకు ఇలా తగలడ్డాడని మీ అమ్మ నాన్నకు ఫోన్ చేద్దామంటే వాళ్ళు ఫోన్ తీరు. మీ అందరి మీద చీటింగ్ కేసు పెట్టాలి. చచ్చిపోయిన మీద చీటింగ్ కేసు అంటే? చచ్చిపోయిన మీద చీటింగ్ కేసు అంటే? నువ్వు ఫోన్ చేస్తే ఎంత బాగా లేదు. ఆ రోజు హైదరాబాద్ నుంచి బయలుదేరిన అమ్మ నాన్న ఇంటికి వెళ్ళలేదు, హాస్పిటల్కి వెళ్ళారు. నేను కలిసి వెళ్ళిన తర్వాత సుబ్బు గారు ఫోన్ చేశాడు, అమ్మ నాన్న వెళ్ళిన బస్సు యాక్సిడెంట్ అయిందని. ఏమైందిరా నాన్నకి? భయవేస్తుందిరా. భయం లేదురా. ఏడవకరా, నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి. నాన్న, నేను కూడా చచ్చిపోతాను. రే తప్పురా, ఎవరికి ఎవరు జీవితాంతం తోడుండరు. ఇంతవరకే మన ప్రయాణం. అనుకున్నాను. మళ్ళీ ఎప్పుడు ఎక్కడో నన్ను క్షమించరా. అలా అనుకున్నానా? పైకోదానా? ఇంకొన్నాళ్ళు నీతోనే ఉండి నిన్ను బాగా చూసుకుందాం అనుకున్నా, కానీ ఇంతలోనే ఇలా. మీకేం కాదు నాన్న, ట్రీట్మెంట్ జరుగుతుంది కదా నాన్న. నాకు తెలుసురా, నేను చనిపోతున్నాను. నాన్న రే, ఎవరి జోలికి వెళ్ళొద్దు. సాయంత్రం బస్ స్టాండ్లో జరిగిందంతా నేను చూశాను. అవన్నీ ఇప్పుడు ఎందుకు నాన్న? నాకు తెలుసురా, నీ తప్పుండదని. అయినా కానీ అలాంటివి వద్దురా, సరేనా? నాకున్నంత ఓపిక మీ అమ్మకు లేదు. ఎలాగో నువ్వు వచ్చి నాతోనే మాట్లాడతావని 5 నిమిషాలకు ముందే వాడు నన్ను అడిగాడా? అబద్ధం చెప్పకండి, వాడికి మీరంటేనే ఇష్టం. ఏడవకరా, నాకు ప్రామిస్ చేస్తావా? ఏంటన్నా? బతికున్నంత కాలం సంతోషంగా ఉంటానని. మీరు లేకనే ఎలా నాన్న? నిన్నెప్పుడు ఏమీ అడగలేదురా. ఇంకోసారి అడిగే ఓపిక, టైం రెండు లేవు నాన్న. ప్లీజ్ ప్లీజ్ ప్రామిస్ చేయరా. నవ్వరా, ఇది నవ్వు. ఎలా నాన్న? నవ్వరా. నాకేంట్రా, కృష్ణమూర్తి ఫాదర్ ఆఫ్ అంజ్. అమ్మా
నువ్వే కంటపడవంటే కంట తడి అంటూ ఆగనందే ఇలా నన్ను నడిపించే నువ్వు లేవంటే నమ్మనందే వెళ్ళే ఈ దారి అంతా మన జ్ఞాపకాలే ఎటు చూసినా క్షణం శిలై ఆగిపోదు గాయం మాసిపోదు ఏం చేసినా వీడుకోరంటూ వెళ్ళిపోయావా నన్ను మాత్రం నవ్వమన్నావా ఒంటరయింది ఎల్లరేమో వెంటను లేవని అడుగడుగునా నలిగా నీ మమతకై వెతిక నిదురన్నదే రాదు నిజమన్నదే తేదు పైవాడెలా రాసాడిరా పైవాడెలా నెక్స్ట్ డే మార్నింగ్ సుబ్బుడు ఇంటికి వచ్చాడు. జరిగింది యాక్సిడెంట్ కాదని బోస్ అనే వ్యక్తిని టార్గెట్ చేసి బస్ అంతా తగిలిపెట్టేశారని చెప్పాడు. చేసింది బడా, చేయించిన వాళ్ళు చాలా పెద్దలని తెలిసింది. హోమ్ మినిస్టర్, ఎమ్మెల్యే, బడా వీళ్ళందరినీ ఎదుర్కోవడం అంటే జరిగే పని కాదు. అందుకే వాళ్ళ దగ్గర జాయిన్ అయ్యాను. పొరపాటున నిన్ను నన్ను వాళ్ళు చూస్తే నిజం తెలిసిన తర్వాత ఫస్ట్ టార్గెట్ చేసేది నిన్నే. అమ్మ నాన్నని పోగొట్టుకున్న నేను ఉన్న నీకు కూడా ఏదైనా అయితే తట్టుకోలేను. అందుకే నీ మనసుకు కష్టమైన ఇన్ని రోజులు దూరంగా ఉంచాను. ఈ 2 నెలలు వాడి దగ్గర ఉండి ఈ ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరి డీటెయిల్స్ తెలుసుకున్నాను. 23, 24, 25 తేదీ జరిగిన కాన్వర్జేషన్ అంతా సంపాదించాను. ఈ టేబుల్ వింటే జరిగింది ఏంటో తెలుస్తుంది. సార్ ఏ ఊరు వెళ్తున్నారు సార్?